స్కూల్లో మా గురువులు చెప్పిన పాఠాలు పద్యాలు ఆ రోజులకు వెళ్ళాలనే ఆలోచన వస్తుంది కాలం కనుక వెనక్కి వెళ్తే. మేము ముస్లాపూర్ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో 20 సంవత్సరాల క్రితం చదువుకున్నప్పుడు మాకు ఇట్లనే ఇప్పుడు మన తెలుగు సార్ లాగా మాకు కూడా పండితుడు ఉండే. సార్ పేరు శ్యామ్ సుందర్ సార్. పద్యాలు బాగా చెప్తుండే. ఎట్లా చెప్తుండే అంటే, అటజని కాంచ భూవీసురంబర చుంబి శిరస్సర జరీ పటల ముహుర్లుడ దబంగ తరంగ హృదంగ నిస్వనస్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కళాభిజాలముల్ గడగ చరత్క రేణు కరకంపిత శాలము శీతశైలముల్ అటజని కాంచ భూవీసురంబర చుంబి ఆకాశం భూమిని తాకినట్లు. 20 సంవత్సరాల క్రితం మేము చదువుకున్నాము. ఎందుకంటే కాలం వెనక్కి వెళ్తే అంటే నేను కూడా ఇప్పుడు విద్యార్థిని అయిపోయినా, వెనక్కి వెళ్ళాలనే ఫీలింగ్ వచ్చేసింది నాకు. అప్పుడు మాట్లాడాలంటే నాకు స్టేజ్ ఫియర్. మా పాఠశాలలో 82 మంది విద్యార్థులు ఉంటుంటుంది. నేను బ్యాక్ బెంచ్, నాకేం రాకుండే. చదవాలంటే నాకు భయం, మాట్లాడాలంటే భయం. ఈరోజు చెప్పిన పద్యం ఏదైతే ఉందో ఆ రోజు కూడా నాకు వస్తుంది, నేర్చుకున్నా. కానీ లేచి మా సార్ చెప్పురా అంటే మర్చిపోతుండే, చెప్పకుండా భయం అవుతుండే. అటువంటి స్టేజ్ నుంచి ఇక స్టేజ్ నేను ఎక్కినా మాట్లాడాలంటే ఈరోజు బాగా మాట్లాడతాడు అనే పరిస్థితికి వెళ్ళిపోయినాం. ఆ విధంగా మీకు ఎవరికి స్టేజ్ ఫియర్ ఉండదు. కొంతమంది విద్యార్థులు మాట్లాడుతూ తడబడ్డారు, మిగతా అంతా బాగుంది. ఇక్కడ పాఠశాల ఉపాధ్యాయులు విద్యను బాగా చెప్తున్నారు. అట్లనే మీకు ఈ కల్చరల్ ప్రోగ్రామ్కి సంబంధించి ఆటలు పాటలు డ్యాన్సెస్ కూడా ఎల్లమ్మ ఎల్లమ్మ పాట చేసిర్రు. మిగతాది పేరుగల్ల పెద్దిరెడ్డి అని ఇప్పుడు ఇంకేదో కొత్త పాట ప్రస్తుతం ఇంటర్నెట్లో ట్రెండింగ్లో లేటెస్ట్ వచ్చినవి కూడా వీళ్ళు చూసి నేర్చుకుంటున్నారు. అంటే కాన్సన్ట్రేషన్ బాగుంది, చదువు మీద ఎక్కువ పెట్టండి, అవి కూడా ఉండాలి. వాటితో పాటు స్పోర్ట్స్ కానీ ఇంకా అన్నిట్లా మీకు ఇంకా ఏమి అవసరాలు ఉన్నా కానీ మొన్న కూడా చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, మా సహాయ సహకారాలు ఉంటాయి. ఆ సార్ తెలుగు సారు విద్యార్థులకి 500 రూపీస్ ఛార్జెస్ ఇచ్చారు. ఎవరో విద్యార్థి వాళ్ళ తండ్రి ఎవరో చనిపోతే 5000 ఇచ్చారు. ఆ దాత గుణం ఉండాలి. కృష్ణ సార్ కూడా చాలా చేస్తున్నాను ఇప్పటిదాకా మేడం చెప్తుంది. ఇక్కడున్న ఇప్పుడు మ్యాథ్స్ టీచర్ కూడా ఇప్పటివరకు కొన్ని ఇచ్చినట్లున్నారు. అలా అందరు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వీటన్నిటిని అందిపుచ్చుకొని మీ చదువు పైన కాన్సన్ట్రేట్ చేసి 10కు 10 తెచ్చుకుంటామని అన్నారు కదా. మన పాఠశాల పేరు జిల్లా స్థాయిలో ఉండే విధంగా, రాష్ట్ర స్థాయిలో ఉండే విధంగా మీ తల్లిదండ్రులకు, పాఠశాలకు, మీ టీచర్లకు, మన గ్రామానికి, మీ గ్రామాలకు, మీ తల్లిదండ్రులకు అందరికి కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరు ఎగ్జామ్స్ రాసి పాస్ కావాలి. అందుకోసమే ఎంకరేజ్మెంట్గా మీకు ఇవన్నీ చేయడం జరిగింది. నేనున్నంత కాలం నాతో చేతనైనంత వరకు ప్రతిసారి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. ప్రతి 10th బ్యాచ్కి ఇస్తానని మొన్ననే చెప్పినా, ఇక నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఇంకేమైనా చేతనైతే కూడా చేయడానికి మీకోసం, విద్యార్థుల కోసం సిద్ధంగా ఉన్నాం. మంచి చదువుకోండి, పాఠశాలకు మంచి పేరు తీసుకురండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.